హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు వేరుశనగపప్పుతో పప్పు చెక్క ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా అయిపోతుంది. చిన్నపిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఇలా వేరుశనగపప్పుని బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం మందపాటి దాంట్లో ఫ్రై చేసుకోండి. తీసి పక్కన పెట్టుకున్న తర్వాత సేమ్ ఎంత క్వాంటిటీలో వేరుశనగపప్పు తీసుకుంటారో అంత క్వాంటిటీలోనే బెల్లం కూడా తీసుకోవాలి. తీసుకొని కొంచెం లైట్గా వాటర్ వేసుకొని మొత్తం కరిగే వరకు ఇలా వేడి చేసుకోండి. పట్టు తీసి పప్పు చేసుకొని పక్కన పెట్టుకున్నాండి వేరుశనగపప్పు. ఇప్పుడు బాగా పాకం ప్రిపేర్ చేసుకోవాలి. మనము అరిసెల పాకం అంటారు కదా, గట్టిగా వస్తుంది. బాగా వేడైన తర్వాత పైన నొరగ వస్తూ ఉంటుంది. కొంచెం దగ్గరకు వచ్చిందనే అర్థం అండి. పాకం వచ్చినప్పుడు కొంచెం ఇట్లా వస్తుంది నురుగుగా. ఇప్పుడు దాన్ని కొంచెం తీసి వాటర్లో వేసుకొని చూడండి. వాటర్లో వేసుకున్న తర్వాత మనం దాన్ని 2 minutes అలా వదిలేస్తే దగ్గరకు వచ్చి బాగా గట్టి పడుతుంది ఉండలాగా. తర్వాత ప్లేట్కి వేసి కొడితే టంగ్ అని మోగుతుందండి. దాన్ని అరిసెల పాకం అంటారు. అలా వచ్చేలాగా చూసుకోండి. అలా వచ్చింది చూడండి గట్టిగా. ఇలా వచ్చిన తర్వాత ఇంకా వేరుశనగపప్పు వేసి బాగా కలబెట్టుకోండి. వేరుశనగపప్పు వేసేసి బాగా కలబెట్టుకొని ఒక ప్లేట్కి నెయ్యి రాసి దాంట్లో వేసేసుకోండి. ఆరిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. నేనైతే పీసెస్గా ఏం కట్ చేయలేదు, చేతితోనే తుంచేసానండి. చేతికి ఎంత పీసులు వస్తే అట్లా చిన్న ఇట్లా వేసుకున్న తర్వాత ఆరనివ్వాలి. ఒక 3 hours, మినిమం 2 hours ఉండి తర్వాత గట్టిపడిపోయింది. గట్టిపడిన తర్వాత పక్కన పెట్టేసేయండి. తర్వాత ఇదిగోండి ఇలా తుంచేసుకున్నాను. బాగా వచ్చింది. బెల్లం ఎప్పుడూ కూడా ఉండబెల్లం తీసుకోవద్దండి, చెక్క బెల్లం తీసుకోండి. షాప్స్లో దొరుకుతుంది కదా, అదైతేనే బాగా వస్తుంది. ఉండబెల్లం అయితే రాదు, గట్టి పడుతుంది, మీరు అసలు తినలేరు. థ్యాంక్స్ అండి.